హాయ్ అండి. అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏందో తెలుసా అండి? పక్కా విలేజ్ స్టైల్లో అయితే పప్పుల్స్ అండి. మా విలేజ్లో ఎలా చేస్తారో చూపిస్తాను రండి మీ అందరికి కూడా. ముందుగా అయితే ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను అండి. కావాల్సినవి కుక్కర్ ఒకటి తీసుకోవాలి. ఆ కుక్కర్లో అయితే ఆ గ్లాస్ అయితే 100 గ్రామ్స్ పడుతుందండి. నేను కొలతగా పెట్టుకున్నాను. నేనైతే 200 గ్రామ్స్ అయితే వేస్తున్నాను పప్పు అనేది. పప్పుల్స్ కదండి, కొంచెం ఎక్కువగానే పప్పు అనేది వేసుకోవాలి. చూసారు కదా పప్పు అయితే ఎంత బాగుందో. నేనైతే నెల్లూరు డీమార్ట్ నుంచి తెచ్చుకున్నానండి ఆ పప్పునైతే బాగా నీట్గా క్యాన్ వాటర్ వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. క్యాన్ వాటర్ అని ఎందుకన్నా అంటే మా సైడ్ అన్నీ ఉప్పు నీళ్ళండి, అందుకని. ఇప్పుడైతే టమోటా, ఎండుమిర్చి, చింతపండు అండి ఇవన్నీ వేసేసుకోవాలండి. నేనైతే కందిపప్పు వేసుకున్నాను కాబట్టి కందిపప్పుకి ఎండుమిరకాయ కాంబినేషనే బాగుంటుంది. కొద్దిగా పసుపు అండి కలర్ కోసం. పెసరపప్పు వేసుకుంటే పచ్చిమిరపకాయ వేసుకోవాలండి, ఈ కాంబినేషన్ బాగుంటుందండి. ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా అయితే నూనె అనేది వదలాలి. నూనె వదిలితే పప్పు అనేది త్వరగా బాయిల్ అయిపోద్ది, అంతే ఉడికిపోద్దండి. అయితే విజిల్కి మనం మూత వేసేసుకుందాం. కుక్కర్ విజిల్ వేసేసుకుందాం మూతకి. దీన్నైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దామండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 4 విజిల్స్ అయితే వచ్చేదాకా మనమైతే పప్పును ఉడకబెట్టుకోవాలండి. 4 విజిల్స్కి బాగా ఉడికిపోద్ది. నేనైతే ఒక హాఫ్ అన్ అవరే నానబెట్టాను. ఒక 1 అవర్ నానబెడితే ఇంకా బాగా ఉడికిపోద్దండి పప్పు అనేది. చూసారు కదా, ఒక స్టవ్ మీద అయితే రైస్, ఒక స్టవ్ మీద అయితే పప్పు అండి. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి క్యారేజ్ ఇచ్చే టైం అయిపోతుంది కాబట్టి త్వరగా చేయాలి. చూసారు కదా విజిల్ అయితే ఎలా వస్తూ ఉందో కుక్కర్ది. విజిల్ వచ్చినప్పుడు దగ్గరగా ఉంటే బాడీకి సెగ అనేది తగులుద్ది. ఇప్పుడైతే విజిల్స్ 3 వచ్చాయి. ఇది థర్డ్ విజిల్ అండి. ఇది 3 విజిల్స్ వచ్చాయి. నేను ఇంకో విజిల్కి కూడా పెడుతున్నానండి. 4 విజిల్స్ అయితే అయిపోయాయి. ఇంకైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు ఒకరంత లేట్గా అయినా పర్లేదు అనుకుంటే అట్లానే వదిలేస్తే ఆవిరి అనేది పోతుందండి. నాకు కొంచెం త్వరగా కావాలి కాబట్టి నేను ఇలా చాకుతో విజిల్ని అయితే పైకి లేపి పట్టుకుంటున్నానండి. అలా పట్టుకుంటే ఆవిరి అనేది మొత్తం పోతుంది. మనం పోయిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపుకొని క్లాత్ పట్టుకొని ఈ విజిల్ అనేది లాగేయాలండి. లాగేస్తే అసలు పూర్తిగా ఆవిరి పోద్ది, చూపిస్తున్నట్టు చేయాలండి. పూర్తిగా పోతుంది. అప్పుడైతే మనం మూత ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఆవిరి అనేది పెద్దగా తగలదండి. అలా లేకుంటే లైట్గా ఉంటుంది. చూసారు కదా లైట్గా పొగ అనేది కనిపిస్తుంది విజిల్ ఉండే ప్లేస్ నుంచి. అంతేనండి, మన పప్పుల్స్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే మనం స్మాష్ చేసుకోవాలండి. ముందుగా అయితే ఒక దబర తీసుకొని దాంట్లోకి అయితే నీళ్ళని పప్పుని వేరు చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు ఇలా వేరే చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం పప్పు ఎనుపుకునేదానికి బాగుంటుంది. వాటర్ ఉంటే పప్పు బాగా మెదగదు. వీడియోలో చూపించినట్టు ఇలా చేసేయాలండి. నీళ్ళన్నీ వంపేసుకోవాలి దబర్లోకి. ఇప్పుడైతే నేను నీళ్ళు వంపేస్తానండి. మళ్ళీ కుక్కర్లో పప్పు పోసేస్తున్నాను. పప్పు పోసేసిన తర్వాత మనం పప్పు గుత్తుంటారు కదండి, అదే అండి ముద్దకం. పప్పు గుత్తి అంటే ఏమనుకుందరు, ముద్దకం అండి. పప్పు గుత్తనే అంటారు. అందుకని దాన్ని అయితే పప్పు గుత్తితో శుద్ధంగా మెదుక్కోవాలండి. ఇందులోకి అయితే ముందుగా అయితే మనం ఉప్పు అనేది వేసుకోవాలండి. నేనైతే రాళ్ళు ఉప్పు అనేది వేసుకుంటున్నాను. రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. చాలామంది అయితే సాల్టే వాడతారు. నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకుని, సాల్ట్ ఏంటంటే ఒకరంత ఉప్పు తక్కువైంది అనే దానికి సాల్ట్ వాడతానండి. ఇప్పుడైతే చూసారు కదా పప్పు ఎంత చక్కగా మెదిగిపోయిందో. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి పప్పుని వాటర్ని వేరే చేసుకున్నప్పుడు వాటర్ వచ్చాయి కదా, ఆ వాటర్ అయితే పోసేసుకుందామండి. ఇప్పుడైతే ఈ పప్పు అనేది బాగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా మెదిగిపోయిందో. ఇప్పుడైతే చూడండి మీకు కూడా చూపిస్తున్నాను ఎలా ఉందో. ఇది పప్పు కాదండి, పప్పుల్స్ అండి. పప్పు అయితే చిక్కగా ఉంటుంది. ఇప్పుడైతే మనం తిరగబోసేసుకుందామండి. ముందుగా అయితే బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ త్వరగా పడదండి, అందుకని చెప్పి అలా ఊపిస్తున్నాను నేను, త్వరగా పడుద్దని. ఆయిల్ వేసేసుకోవాలండి. మనకు తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలండి. దీంట్లో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర అవేనండి. మా సైడ్ అయితే ఒడుము కూడా వాడతారు. మా ఇంట్లో అయితే తినరండి ఒడుము అనేది, అందుకని నేను పోపే వేసుకుంటాను. ఆవాలు, కొద్దిగా అయితే జీరా వేసుకోవాలి. జీరా కొద్ది క్వాంటిటీలోనే వేసుకోవాలని చూపిస్తున్నాను కదా, కొద్దిగా. ఇప్పుడైతే ఒక 4 తెల్లగడ్డ పాయలు తీసుకొని కచ్చాపచ్చా దంచుకోవాలండి. ఇద్దండి కచ్చాపచ్చా దంచుకొని ఇప్పుడైతే అవి కూడా వేసేసుకోవాలి. ఆనియన్, చిన్న సైజు ఆనియన్ తీసుకొని
చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడైతే కరివేపాకు కూడా తుంచుకున్నాము. కరివేపాకు ఏంటంటే ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి. ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లోకి రావాలి. చూపిస్తున్నాను చూడండి, ఇంకా రాలేదు. చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే మనం కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం అయితే దూరంగా ఉండాలండి. ఎందుకంటే కరివేపాకు వేసుకుంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది, అప్పుడు బాడీ మీద పడుతుంది కాబట్టి మనం కొంచెం అయితే దూరం ఉండాలి. ఇప్పుడైతే ఈ పోపుని అయితే దీంట్లో షిఫ్ట్ చేసేద్దాం. షిఫ్ట్ చేసేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన పప్పుల్స్ అనేది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎండు చేప పప్పుల్స్ కానీ, ఉప్పు మిరపకాయ పప్పుల్స్ కానీ సూపర్ ఉంటాయండి కాంబినేషన్. మర్చిపోయానండి, ఆవకాయ కూడా సూపర్ ఉంటుంది. మామిడికాయ ఊరగాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మా స్టైల్లో అయితే మేము అలానే తింటామండి. మా విలేజ్లో చాలామంది ఎక్కువ అట్లే తింటారు, పప్పు ఊరగాయ కాంబినేషన్. అంతేనండి, ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా పప్పుల్స్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.